కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానము పంట కోసెదరు. పిడికెలు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచూ పోవువారు సంతోష గానము చేయుచు పనలు మోసుకొని వచ్చేదారు. ఇంకెప్పుడు అన్నప్పుడు ఏడుస్తున్నాం కదా, ఏడవడాన్ని ఏమంటున్నాడంటే దీన్ని విత్తు కాలం అని చెప్తున్నాడు. విత్తే కాలం. లవ్ని, లవ్ గిఫ్ట్స్ని, ప్రేమని, ప్రేమ విత్తనాల్ని సంఘపక్షంగా కానివ్వండి, దేవుని పక్షంగా కానివ్వండి, మన సహోదరుల పక్షంలో వీ హ్యావ్ టు సో, విత్తాలి. నువ్వు ఇంకెప్పుడు అని ఏడుస్తున్నప్పుడు విత్తుతున్నావు. పంట ఎలాగొస్తావంటే పనులు కోసుకొస్తావట. బైబిల్లో ఈ కీర్తనల గ్రంథంలో రాసిన ప్రతి కీర్తన ముందు ఆ మొదటి 5 పుస్తకాల్లోకి రూట్ చేస్తుంది, తరువాత యేసు క్రీస్తు వైపు రూట్ చేస్తుంది. ఆది కాండము 37వ అధ్యాయంలో ఒక పన లేచి నిలబడ్డదట. మిగిలిన వారి పనులన్నీ కలిసి సాష్టాంగపడ్డాయట. ఆది కాండము 37వ అధ్యాయము 7వ వచనం. అదేమనగా మనము చేనిలో పనులు కొంచెం 6వ వచనం చదవా. అతడు వారిని చూచి నేను కనిన ఈ కలను మీరు దయచేసి. యోసేపు తన సహోదరులతో చెప్తున్నాడు, నాకు ఒక కల వచ్చింది. యోసేపు నాకు ఒక కల వచ్చిందని చెప్తున్నాడు. ఆ కలలో ఏముందంట చూడండి ఒకసారి. అదేమనగా మనమందరం కలిసి చేనిలో పనులు కడుతున్నాం. పనులు ఎప్పుడు కడతాం? విత్తిన తర్వాత రిజల్ట్ కదా కోసుకునేది. ఆ రిజల్ట్ తీసుకునేటప్పుడు ఎలా ఉండబోతున్నామో నాకు కల వచ్చింది. యోసేపు అంటున్నాడు, ఏడ్చుచు వెళ్ళేవాడు, పిడికెడు విత్తనాలు పట్టుకొని ఏడ్చే కాలంలో వెళ్ళేవాడు పనులు కోసుకొని సంతోషభరితులమై ఉండే ఒక సీజన్ రాబోతుంది. ఆ సీజన్లో నేను ఎలా ఉంటాను, మీరు ఎలా ఉంటారో చూడండి ఒకసారి. నాకు కల వచ్చింది. యోసేపు చెప్తున్నాడు, నాకు కల వచ్చింది. చదవండి ఒకసారి. మనమందరము పనులు కడుతున్నాం అంటే రిజల్ట్ తీసుకోబోతున్నాం. నా పన లేచి నిల్చుండగా. ఓకే, నా పన లేచి నిల్చుంది అంటున్నాడు. లేచి నిల్చోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? చాలా ఎత్తు అయిపోతుందట, గొప్ప పనగా అయిపోయిందట. ఒక్కసారి ఆలోచించండి. యోసేపు సహోదరులందరికంటే ఎక్కువ శ్రమ పొందాడు. యోసేపు తన సహోదరులందరికంటే ఎక్కువ శ్రమను, బాధను, వేదనను అనుభవించాడు. అంత వేదన, శ్రమ అనుభవించేటప్పుడు ఆయనట అమ్మివేయబడ్డాడు కదా. విత్తనాలు పట్టుకొని ఏడుస్తూ వెళ్తున్నాడు. ఐగుప్తుకి బానిసగా అమ్మివేయబడుతున్నప్పుడు విత్తనాలు పట్టుకొని ఏడుస్తూ వెళ్తున్నాడు. ఏడుస్తూ వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? పరిశుద్ధమైన జీవితము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే జీవితము అనే జీవితాన్ని ఇంకెప్పుడు నేను బయటకు వస్తాను, ఇంకెప్పుడు ఈ చెరలో ఉంటాను, ఇంకెంతకాలం ఉండాలి అని తనకి ఉంది. కానీ దేవుని యందు భయభక్తులు అనే విత్తనాలను విత్తాడట. విత్తి తన సహోదరులందరికంటే గొప్ప పనగట్టాడు. కోతకాలం వచ్చింది, పనులు వచ్చాయి. ఆ పనును కడుతుంటే మిగిలిన పనులన్నిటికంటే ఈ పనులు లేచి నిలబడ్డదట. మన ఇంకెప్పుడులో ఏం చేస్తాం మనం అంటే ఇంకెక్కువ భయభక్తులు కలిగి ఉంటాం. ఇంకెప్పుడు అనేది నీకు మాత్రమే ఉంటుంది, అది ఇంకెవరికి ఉంటుంది, నీ పక్కన వాళ్ళకి. అరే నాకేమో ఇంకెప్పుడని ఇంకా ఇంత ఆశ ఉంది, పక్కన వాళ్ళకి ఎవరికి లేదేంటండి అనిపిస్తూ ఉంటుంది. అయితే అసలు విషయం ఏంటంటే ఆ ఇంకెప్పుడు అనేది అవుతుందో నీ హృదయంలో ఆయన పెట్టే ప్రత్యేకమైన ఆశలు ఏవైతే ఉన్నాయో అవి ఆ ఇంకెప్పుడు వైపు నిన్ను ఆశపడేటట్టు చేస్తున్నాయి. అయితే ఆ ఆశ గల ప్రాణం తృప్తిపరిచేవాడు దేవుడే. ఆ ఇంకెప్పటికి జవాబిచ్చే రోజున నువ్వు ఎలాంటి పనగలి ఉండబోతున్నావు? మనందరం ఒక రోజున క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడబోతున్నాం. మనందరం కూడా పనులు పట్టుకుని ఉంటాం. కొంతమంది పనులు యోసేపు పనుల్లాగా లేచి నిలబడతాయి, కొంతమంది పనులు ఆ యొక్క పనుల చుట్టూ మోకరిల్లి సాష్టాంగపడతాయి. యోసేపు కన్నా కలకే అర్థం అది. యోసేపు కలగన్న ఆ వచనాన్ని ఇక్కడ 126వ కీర్తనలో ఈ యొక్క కీర్తనకారుడు దాన్ని మెన్షన్ చేస్తూ ప్రొఫెసీ చేస్తున్నాడు. యోసేపు యొక్క కల, ఆయన కలగన్నాడు అన్న మాట ఎక్కడైతే రాస్తుందో ఇక్కడ మేము కలగన్నట్టుగా ఉంది అని రాస్తుంది. సేమ్ ప్యాటర్న్, వర్డ్ ప్యాటర్న్ సేమ్ ఉంటాయి. చూడండి, ఆయన ఏడ్చుచూ వెళ్ళాడు విత్తనాలు. ఇప్పుడు మేము కూడా ఏడ్చు వెళ్ళినా సరే సంతోష గానాలు చేస్తూ పనులు మోసుకొస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన ఇంకెప్పటికీ జవాబు కలిగిన వాడు మాట్లాడుతున్న మాటలు అన్న ఇంకెప్పుడు అనే సిచ్యువేషన్లో దేవుడు కోరుకునే విషయం ఒకటే ఉంది.
ఆయనకి ఇంకెక్కువ సబ్మిట్ కావాలి, నేను ఇంకెక్కువ నన్ను నేను సరెండర్ చేసుకోవాలి, ఇంకెక్కువ నేను ఆయనకి లోబడ, ఇంకెక్కువ నేను భయభక్తులు కలిగి జీవించాలి. సియోనుకు తిరిగి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో, ఇది కళా నిజమా అన్నట్టుగా నా యొక్క ఆశీర్వాదము, నా యొక్క విడుదల నీవు నా కొరకు ఉంచావు. మీకు వందనాలు. చెరలో నుండి రప్పించిన వారు అన్న మాటను బట్టి మీకు వందనాలయ్యా. ఈ దినమును బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నా. మీ సహాయమును బట్టి మీకు వందనాలు. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం.